Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. హార్మోజ్ జలసంధిని దాటింది భారత నౌక. భారీగా ఎల్పీజీ గ్యాస్ తో భారత్ కు రానుంది ఎంవీ సన్షైన్ అనేటువంటి నౌక సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు ఇండియన్ నేవీ కృషి చేస్తుంది. ఇప్పటి వరకు పర్షియన్ గల్ఫ్ నుంచి స్వదేశానికి దాదాపు 15 ఎల్పీజీ నౌకలు చేరుకున్నాయి. ఒకవైపు హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు రావాల్సినటువంటి ఎల్పీజీతో పాటుగా ఇంధనానికి సంబంధించినటువంటి నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సందర్భాలు మనం గమనించాం. కానీ ఇప్పటి వరకు 15 నౌకలు మాత్రమే ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ కు చేరుకున్నాయి. తాజాగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో ఎల్పీజీ సిలిండర్ల యొక్క ధరలు తారాస్థాయికి చేరడం, మరోవైపు గ్యాస్ కి సంబంధించినటువంటి కొరతకు సంబంధించిన ఆందోళన, ఈ మొత్తం వ్యవహారాలు భారతదేశం పైన, ఆర్థిక వ్యవస్థ పైన ప్రత్యక్షంగా ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా మరో భారీ నౌక భారతదేశానికి చేరుకోనుంది. ఎంవీ సన్షైన్ అనేటువంటి భారీ గ్యాస్ ఎల్పీజీతో ముందుకొస్తున్నటువంటి నౌక మరికొన్ని రోజుల్లో భారత్ కు చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధిని క్రాస్ చేసినటువంటి ఈ నౌక స్వదేశానికి సురక్షితంగా చేరుకునేందుకు ఇండియన్ నేవీ తగిన సెక్యూరిటీని కల్పిస్తుంది, కృషి చేస్తుంది. ఇప్పటి వరకు 15 నౌకలు మాత్రమే యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి భారత్ కు చేరుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎంవీ సన్షైన్ నౌక భారత్ కు చేరుకోబోతుంది. ఒక భారీ ఎల్పీజీకి సంబంధించినటువంటి నౌక. సో ఎలాంటి ప్లస్ చేరుకోబోతున్నాయి వరకు ఇండియా మీద? మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎల్పీజీ కొరతతో సో దేశంలో ఆర్థిక వ్యవస్థ పైన కూడా తీవ్ర ప్రభావం పడిన పరిస్థితులు మనం చూసాం. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? మనం చూస్తే మనం ఎప్పుడైతే ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైందో ఆ తర్వాత నుంచి కూడా కొంత అంటే ఈ భారత్ సంబంధించి చాలా వరకు చిరు వ్యాపారుల దగ్గర నుంచి చాలా వరకు కూడా ఈ హోటల్ ఇండస్ట్రీ కానీ, అలాగే ఉత్పత్తులకు సంబంధించిన అంటే ఎరువులకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ మూసివేసిందో ఆ తర్వాత నుంచి కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఇంధనానికి సంబంధించి అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, పెట్రో కెమికల్స్ కానీ, అలాగే గ్యాస్, ఇలా కొన్ని కీలక ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున కొరత కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే అమెరికా నేవల్ బ్లాకేడ్ అంటూ కొంత ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందో ఆ తర్వాత నుంచి కూడా మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇరాన్ ఆర్మీ కూడా అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అంటే మీరు మా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే 18 కోట్లు ఫైన్ కట్టాలి, ఆ టోల్ ఫీజు కట్టాలంటూ కూడా వాళ్ళు కొంత హడావుడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే భారత నౌకలకు మాత్రం 1-2 సందర్భాల్లో మినహా ఎక్కడ కూడా ఇబ్బందులు రాలేదు అనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని దాటే అంశానికి సంబంధించి అటు ఇరాన్ ఆర్మీ కూడా అంటే భారత్ తో ఉన్నటువంటి కొన్ని చారిత్రక సంబంధాలు కానీ, లేదంటే కొన్ని వ్యాపార ఒప్పందాల విషయంలో కానీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ముఖ్యంగా అంటే ఇటీవల దాడులు జరిగిన తర్వాత ఏదో హార్మోజ్ జలసంధిలో ఉన్నటువంటి భారత నౌకల మీద దాడి చేసిన తర్వాత కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఇక్కడ భారత్ లో ఉన్నటువంటి ఇరాన్ హై కమిషనర్ కు కొంత వార్నింగ్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది, నోటీసులు ఇవ్వటం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నుంచి కూడా పలు నౌకలు ఇప్పటికే కొన్ని 1-2 నౌకలు మంగళూరు పోర్టుకు కానీ, అలాగే వైజాగ్ పోర్టుకు కానీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ కొత్త నౌకలకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇంకా హార్మోజ్ క్రాస్ అవ్వడానికి భారత దిగుమతికి సిద్ధంగా ఉన్నటువంటి నౌకల సంఖ్య ఎంత ఉన్నటువంటి అవకాశం ఉంది? ఒకవేళ అవి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టేటువంటి పరిస్థితి? 8 నౌకలు అయితే ప్రస్తుతానికి హార్మోజ్ జలసంధిని కొంత దాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇరాన్ నేవీ కూడా రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వీళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి నేవీ కూడా అంగీకరించింది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే భారత నౌకలకు కానీ, పాకిస్తాన్ నౌకలకు కానీ, చైనా నౌకలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అందుకని ఇప్పుడు ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు సంబంధించినటువంటి నౌకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇరాన్ ఆర్మీ చూస్తోంది. సో ఇప్పటికే బడ్డెన్ అయితే విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ ఎంవీ సన్షైన్ ఎంతవరకు బడ్డెన్ తగ్గించేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? 2 కంపెనీలకు ఇవ్వడం, ఇది డిస్ట్రిబ్యూషన్, ఈ ప్రాసెస్ కి మరి ముఖ్యంగా ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఇది ఖచ్చితంగా 10 నుంచి 12 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ గా ఇప్పుడు మనం అక్కడి నుంచి కూడా ఎల్పీజీ అంటే డైరెక్ట్ గా అక్కడి నుంచి గ్యాస్ వస్తుంది. అయితే దీన్ని సిలిండర్ లో ప్యాక్ చేయడానికి కానీ ఇది అంతా కూడా కొంత సమయం పడుతుంది. కాబట్టి అది ఒక 10 నుంచి 12 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం
అప్పటి వరకు వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం ఇప్పుడు ఈ వచ్చే నౌకకు సంబంధించి మాత్రం ఇదంతా పరిశ్రమలకే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే రేపు పొద్దున వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత అంటే వచ్చే నెల నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ఎరువులకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఆగిపోతే అనవసరమైనటువంటి సమస్యలు ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ యూరియా ఉత్పత్తులకు కానీ డిఏపి కానీ ఇలా కొన్ని 50 అని ఇట్లా కొన్ని ఎరువులు ఏవైతే ఉంటాయో పొటాషియం కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఉత్పత్తి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఎరువుల తయారీ పరిశ్రమలకు ఈ గ్యాస్ ని సరఫరా చేయనున్నారు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. హార్ముజ్ జలసంధిని దాటింది భారత నౌక. భారీగా ఎల్పిజి గ్యాస్ తో భారత్ కు రానుంది ఎంవి సన్షైన్ నౌక. సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు ఇండియన్ నేవీ కూడా కృషి చేస్తుంది. ఇప్పటి వరకు పర్షియన్ గల్ఫ్ నుంచి స్వదేశానికి దాదాపు 15 ఎల్పిజి నౌకలు చేరుకున్నాయి. మరో 8 నుంచి 10 నౌకలు ఇంకా హార్ముజ్ జలసంధిని క్రాస్ అయ్యేటువంటి ప్రాసెస్ లో ఉన్నాయి. ఇరాన్ దగ్గర నుంచి పర్మిషన్, ఐఆర్జీసీ అడ్డగింతలు, మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, నౌకలపైన దాడులు, ఈ మొత్తం పరంపర భారతదేశానికి చిన్నగా నౌకలు చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు కూడా ఉన్న తాజాగా నౌకల చేరిక మాత్రం కొంతవరకు ఉపశమనం ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఎంవి సన్షైన్ నౌక ద్వారా వచ్చేటువంటి భారీ ఎల్పిజి పారిశ్రామిక ప్రక్రియలో ఉపయోగించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఒక భారీ నౌక భారతదేశానికి చేరుకోవడం కొంతవరకు భారత్ మీద ఇప్పటికే ఉన్నటువంటి బర్డెన్ తగ్గేటువంటి అవకాశం ఉందనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం.